మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సార్, చూస్తూ ఉంటే సింగపూర్ పర్యటనలో కొత్త అంశం బయటకు వచ్చింది. జగన్ 143 కోట్లు లంచం అడిగారు అనేది అఫీషియల్గా టీడీపీ ట్విట్టర్లోనూ వాళ్ళ హ్యాండిల్స్లో పెట్టారు సార్. అంటే 143 కోట్లు నిజంగా అడిగినట్టేనా సార్? జగన్మోహన్ రెడ్డి గారు సింగపూర్ గవర్నమెంట్కి దాదాపు 143 కోట్ల రూపాయలు లంచం అడిగారు. అది వాళ్ళు ఇవ్వలేదు కాబట్టే సింగపూర్ కంపెనీతో ఏదైతే అమరావతి ప్రాజెక్టులో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో దాని నుంచి వెనక్కి వచ్చేసాడు అనేది ఒక మాట ఒక ప్రచారం ముందుకు వస్తూ ఉంది. సింగపూర్ పర్యటనకి చంద్రబాబు గారు వెళ్ళింది కూడా సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య చెడిపోయిన వ్యవహారాన్ని పునరుద్ధరించడం, తిరిగి రాష్ట్ర రాజధాని విషయంలో వాళ్ళని భాగస్వాములు చేసే లక్ష్యంతో వెళ్ళినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. సింగపూర్ సభలో కూడా ఒక మీటింగ్లో కూడా అది ముఖ్యమంత్రి గారు పాపులర్గా మాట్లాడారు. మనం అనుకున్నది బేసిక్గా సింగపూర్ వెళ్ళినా కూడా ఇంకా రాష్ట్రం ఏదో ధ్వంసం అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇది చెప్పడం ఏంటి, సింగపూర్తో తిరిగి మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవకాశాలు ఏమంటే అవి తెచ్చుకోవడం అంతవరకే పరిమితం కావాలి కదా అని అనుకున్నాం. అక్కడికక్కడ పోయి జగన్ నామస్మరణ ఎందుకు అని అనుకున్నాం. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్సైట్లో 143 కోట్ల లంచం వ్యవహారం వచ్చింది. ఇప్పటి వరకు రాజధాని చుట్టూ జరుగుతున్న చర్చ ఏంటి? 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం 14 నుంచి 19 వరకు అధికారం ఉన్నప్పుడు రాజధానికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ రూపొందించింది. 2 అంశాలు. ఒకటి, హైదరాబాద్ నమూనాతో అమరావతిలో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాలి. ఆ నగరం ఉపాధి, విద్య, పారిశ్రామిక అన్ని రకాలకి అదొక కేంద్రం. హైదరాబాద్ తెలంగాణకి ఎట్లుంటుందో ఆంధ్రప్రదేశ్కు అమరావతి అలా ఉండబోతుందని ఒక నమూనాని ఒకటి తీసుకొచ్చారు. దీంట్లో సింగపూర్ కన్సాలిడేట్స్తో ఒక అవగాహనకు వచ్చి అక్కడ వాళ్ళ భాగస్వామ్యంతో ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లే ఒక పరిస్థితి 2 చేశారు. ఈ 2 విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉల్టా స్టెప్ తీసుకున్నాడు. దీనికి ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, హైదరాబాద్ తరహా నగరం అనేది ఆచరణలో సాధ్యం కాదు, అది అవసరం లేదు, ఉన్న నగరాలని అభివృద్ధి చేసుకుందాం, ఒకే చోట 1,00,000 కోట్ల రూపాయలు విలువ పెట్టుబడులు పెట్టడం అనేది రాష్ట్రానికి అంత మంచిది కాదు, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కూడా ఇది ఆటంకం వస్తుంది అని ఆ ప్రాజెక్ట్ నుంచే ఆయన వెనక్కి వచ్చాడు. దానికి ప్రత్యామ్నాయంగా 3 క్యాపిటల్ ఫార్ములా తీసుకొచ్చారు. 3 ప్రాంతాల్లో మూడు క్యాపిటల్ అనేది కాన్స్టిట్యూషన్ ఎలా చెప్పినా 3 ప్రాంతాల్లో రాజధానిలో ఉన్న 3 కీలక కార్యాలయాలు కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం కేంద్రంగా చేయాలనేది ఆయన ఆలోచన. దాంట్లో భాగంగా సింగపూర్తో చేసుకున్నటువంటి ఒప్పందంగా చెప్తున్నారు. నిజానికి సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి ఒప్పందం జరగదు కూడా. ఎందుకంటే దేశానికి మధ్య ఒప్పందాలు ఉంటాయి, దేశానికి రాష్ట్రానికి మధ్య ఒప్పందాలు ఉండవు. ఒకవేళ ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వంతో కొలాబరేట్ అయి ఉంటాయి. ఇండిపెండెంట్గా ఒక రాష్ట్రంతో ఒక దేశం ఒప్పందం చేసుకోదు. అక్కడ చేసుకుంది ప్రైవేట్ కంపెనీతో. ఆ ప్రైవేట్ కంపెనీ ఆ రోజు ఉన్నటువంటి మంత్రి ఈశ్వరన్ కూడా ఆ కంపెనీలో భాగస్వామి అని చెప్పి ఇట్లాంటి ఒక చర్చ నడిచింది. ఎదినప్పుడు కూడా ఒక ప్రైవేట్ కంపెనీ, సింగపూర్కు సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీతో అమరావతి ప్రాజెక్టులో ఒప్పందం చేసుకున్నారు. దాన్ని నేను తప్పట్ను. దాంట్లో ఏదైనా మాల్ ప్రాక్టీస్ ఉంటే తప్పబడతాను తప్ప, విదేశాల్లో ఉండే కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధాలు పెట్టుకోకూడదని, వ్యాపారాలు చేయకూడదని, లేదా అగ్రిమెంట్లకు రాకూడదనేం కాదు. మొత్తం జరుగుతున్నది ప్రైవేట్ వ్యవహారాలే కదా. ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి ప్రైవేట్ అసోసియేషన్సే. కాబట్టి ఈ ప్రైవేట్ కంపెనీతో చేసుకోవడానికి నేను తప్పట్ను. ఎలాంటి ఒప్పందం చేసుకోవాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి పేరుతో ఒప్పందం చేసుకున్నది అనేది అబద్ధం. అది జరగలేదు. కాబట్టి ఇంకా సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవహారం చెడింది అనేది కూడా అర్థం లేదు. సింగపూర్లో ప్రైవేట్ కంపెనీ, ఆ ప్రైవేట్ కంపెనీతో ఆంధ్రప్రదేశ్లో కొంత భూములు వాళ్ళకి సమ్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఎంత అనుకుంటాను, ఆ ఎకరాల భూమిని వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు డెవలప్మెంట్ చేసి తిరిగి వాళ్ళకు ఆ డెవలప్మెంట్ చేసిన దానికి వాళ్ళకి ఒక పర్సంటేజ్, రాష్ట్ర ప్రభుత్వానికి సమ్ పర్సంటేజ్తో ఒక అవగాహన చేసుకున్నారు అనేది నిజం. ఇక్కడ ప్రభుత్వంతో ఒప్పందం లేదనేది ఒక వాస్తవం. ఈ ఒప్పందం చేసుకున్నారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 14 నుంచి 19 కూడా దీన్ని వ్యతిరేకించాడు. ఈ సింగపూర్ ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం చేసుకోవాలనుకున్నా, లేదా ఎవరితో ఒప్పందం చేసుకున్నా మనకు గరిష్ట ప్రయోజనాలు ఉండాలి. మన భూమి ఇస్తున్నారు, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉంది. ఇంకా వాళ్ళు కేవలం అడ్వైజబుల్ లేదా ఇంకోటి చేసే పేరుతో వాళ్ళకి అంత పెద్ద మొత్తంలో లాభాలు చేకూర్చాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు.
కాబట్టి ఆ ఒప్పందం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సింగపూర్ ప్రైవేట్ కంపెనీతో అమరావతి క్యాపిటల్ సిటీ సిఆర్డిఏ చేసుకున్న అవగాహన నుంచి ఆయన వెనక్కి వచ్చాడు. కారణం ఏంటంటే వారికి సమ్ మేకర్స్ వాళ్ళకి భూమి ఇవ్వడం, డెవలప్మెంట్ చేయడం, దాంట్లో డబ్బులు కూడా మనమే పెట్టుబడులు పెట్టడం, లాభాలు వచ్చేసరికి మాత్రం వాళ్ళకి ఎక్కువ మనకు దాదాపు లేని పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇట్లాంటి ఒప్పందం రాష్ట్రానికి అది మంచిది కాదు, కాబట్టి దాని నుంచి వెనక్కిపోతున్నారని అధికారికంగానే ప్రకటించాడు. రెండోది, ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టు సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి ఒప్పందం జరగలేదు, జరగదు. కాబట్టి సింగపూర్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధాలు చెడిపోయేదే ఉండదు. ఏదంటే ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధాలు ప్రభావం చూపించచ్చు కదా, ప్రభుత్వానికి సంబంధం లేదు. రెండు, ఈ కంపెనీతో ఒప్పందం నుంచి వెనక్కి ఎందుకు వచ్చేసాడంటే డబ్బులు అడిగారు కాబట్టి. అనేది 143 కోట్లు అంట. అది కూడా 143 లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. 143 కోట్ల రూపాయలు ఫ్యాన్సీ నెంబరు, లవ్ లెటర్ దాకా అడిగారని చెప్తున్నారు. నా పాయింట్ ఏంటంటే సింగపూర్ ప్రభుత్వాన్ని లంచం అడిగాడనే చర్చే రాంగ్ కదా. ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒప్పందమే లేనప్పుడు సింగపూర్ ప్రభుత్వాన్ని ఎట్లా అడుగుతాడు? అడిగితే అక్కడ ప్రైవేట్ కంపెనీని అడగాలి. అంటే నేను ఇంకొక లాజిక్ కూడా చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక లంచం అడిగాను అనుకోండి, ఎప్పుడు అడగగలను? నా వల్ల మీకు ఏదో విపరీతమైన ప్రయోజనం ఉంటే అందుతాను, అంతే కదా. అంత అమాయకులా? మీరు అమాయకులా, నేను అమాయకులా? నాకు ఒక లంచం మీరు ఒక 1 లక్ష 2 లక్షలు ఇవ్వాలనుకుంటే, నేను అడగాలనుకున్నా, మీరు ఇవ్వాలనుకున్నా, నా వల్ల మీరు 10 లక్షలు 20 లక్షల లాభాలు గడిస్తేనే కదా. అంటే 143 కోట్ల రూపాయలు ఈయన లంచం అడుగుతున్నాడంటే వాళ్ళకి ఎంత లాభం రావాలి ఈ ప్రాజెక్టులో? అంటే ప్రాజెక్టులో అంత డొల్లతనం ఉందా? ఇదొకటి మనం గమనించాలి. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ కంపెనీని లెటర్ రాస్తాడా, మెయిల్ ఇస్తాడా? ఎవరైనా వాళ్ళు రాసింది ఏంటంటే ఫ్యాన్సీ నెంబరు, డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా అడిగినట్టు ఎక్స్లో పెట్టేశారు. 143 కోట్ల రూపాయలు డైరెక్ట్గా కంపెనీని ముఖ్యమంత్రి స్థాయిలో అడుగుతారా? వాళ్ళు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏదైనా అవగాహనకు వస్తే లోపల అడుక్కుంటారు, ఏదైనా ఉంటే మాట్లాడుకుంటారు. జనరల్గా కరప్షన్స్ మనకేం అనుభవం లేకపోయినా ఏదైనా సరే ఆఫ్ ది రికార్డుగా చేసే పనులు రికార్డుగా చేస్తారా? ఇట్లా అడిగేశాడు, ఇంకా మేము మీ దగ్గరకు రామని చెప్పేసినారు అని మాట్లాడే స్థాయికి వచ్చారు. అంటే దీని ఎట్టుందంటే నాకు ఆదాని కేసు గుర్తొస్తుంది. అమెరికాలో ఈ సెకీతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఆదాని పైన ఎవరో కేసు పెడితే అమెరికాలో జగన్కి డబ్బులు ఇచ్చేసినారు. కాబట్టి మనం ఆశ్చర్యం ఏమి లేదు. ఇది ఆదాని కేసు అమెరికాలో అయినప్పుడు జగన్కి డబ్బులు ఇచ్చారని ప్రచారం చేసిన వాళ్ళు ఈ కేసులో వెనక్కిపోయాడు కాబట్టి ఆ ప్రచారం చేయరని గ్యారంటీ ఏమి లేదు. నాకు రెండు మాటలు వినిపిస్తుంది. ఇప్పుడు జగన్ గారు అమరావతి మీద కోపంతో 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చాడని నిన్నటి వరకు చెప్పినారు. ఈ రోజు ఎందుకు అమరావతి ప్రాజెక్ట్ నుంచి వెనక్కి వచ్చినాడు అని అంటే 143 కోట్ల రూపాయలు అడిగారు, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వెనక్కి వచ్చారు అంటున్నారు. అంటే 143 కోట్లు కానీ సింగపూర్ వాళ్ళు ఇచ్చేస్తుంటే, ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తుంటే జగన్ గారు 3 క్యాపిటల్ తెచ్చుండేవాడు కాదు కదా మీ లెక్క ప్రకారం. కాబట్టి ఇప్పుడు వరకు మీరు చేసే ప్రచారం రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారు, సింగపూర్ అది ఆయనకి అమరావతి అంటే వ్యతిరేకము కాబట్టి చేయలేదు, విధ్వంసం ఆయన నైజము అని ఇన్ని రోజులు మాట్లాడినారు కదా, అదంతా అబద్ధం ఒప్పుకుంటారా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అమరావతి ప్రాజెక్ట్ నుంచి వచ్చేసారంటే వాళ్ళు డబ్బు అడిగారు, వాడు ఇయ్యలేదు. కాబట్టి ఇంక విధ్వంసాలు అవన్నీ ఏమి లేవు, అంతేనా? దీన్ని ఒప్పుకుంటారా? పోనీ ఇన్ని రోజులు చేసిన తప్పుడు ప్రచారం ఒప్పుకుంటారా? ఇది తప్పుడు ప్రచారం. ఎందుకు పట్టించారు? 143 కోట్లు నిజంగా అడిగి ఉంటే ఇన్ని రోజులు వీళ్ళకి ఎందుకు తెలియకుండా ఉంచారు? వీళ్ళు సింగపూర్ ఎందుకు బయటపెట్టాల్సి వచ్చింది? అది నేను అంటుంది ఏంటంటే ఇదే కారణం. అంటే నేను ఇప్పుడు ఈ చర్చ వస్తుంది కదా, మీరు ఇన్ని రోజుల పాటు అమరావతి మీద వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్ నుంచి వెనక్కి వచ్చేసారని చెప్పిన మీరు ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అప్పుడే చెప్పుండొచ్చు కదా 143 కోట్లు. 143 కాబట్టి ఎంతో కొంత ఇప్పుడు సింగపూర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా చోలో చెప్పుండొచ్చు అని వాళ్ళు చెప్పచ్చు. కానీ లంచం అడిగాడు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి జగన్ వెనక్కిపోతున్నాడు అని అప్పుడే చెప్పుండొచ్చు కదా. ఇప్పుడు చెప్తున్నారంటే ఇది కట్టుకథ అనేది క్లియర్గా అర్థం అవుతుంది. బహుశా దీనికి పరిష్కారం ఏంటి? బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేట్టుకున్నారు రేపు ఇప్పుడు, దీనికి స్పందిస్తారని అనుకుంటున్నాను. నా పాయింట్ ఏంటంటే ఆదాని కేసు మీద 2-3 పత్రికలు విపరీతంగా రాసినాయి. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు ఆదానితో అమెరికాలో కేసు అయింది, సెకీలో జగన్మోహన్ డబ్బులు ఇచ్చారని. ఢిల్లీ కోర్టు నుంచి 2 పత్రికల పైన కేసు వేశాడు, 50 కోట్లు పరువు నష్టం. ఆ రోజు నుంచి ఆదాని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు ఇచ్చాడని మాట్లాడట్లా. బహుశా ఇది కూడా ఆడవరకు వెళ్తుందా అనేది ఇప్పుడు అర్థమవుతోంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇది కృత్రిమైన ఆరోపణే. ఇప్పుడు సింగపూర్ పర్యటనలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సింగపూర్ నుంచి ఏం ఆశిస్తున్నారు? ఇప్పుడు మీకు గతంలో పోయారు, స్విస్ ఆడికి పోయారు కదా, బయట పెద్దగా ఒప్పందాలు లేకుండా వచ్చేసారు. ఇప్పుడు సింగపూర్ నుంచి కూడా
దావోస్కి వెళ్ళారు కదా. ఇప్పుడు సింగపూర్ నుంచి వచ్చినప్పుడు కూడా ఏమీ లేకుండా వస్తారేమో. వచ్చినప్పుడు ఏమి చెప్పాలనుకుంటే ఆల్రెడీ చెడగొడేసినాడు, ఫస్ట్ పర్యటన నుంచే ఏం ఆశిస్తాము, దేశం మధ్య దేశ సంబంధాలు చెడిపినాయి, వాళ్ళు 143 కోట్ల డబ్బులు అప్పుడు డబ్బులు అడిగేశాడు, వాళ్ళు ఇలేదు. ఈ మొత్తం అందులో సింగపూర్ వాళ్ళు హానెస్ట్ గవర్నమెంట్ అని పేరుంది, 100% నాన్ కరప్షన్ గవర్నమెంట్ గా అక్కడ పేరుంది. సో అలాంటి ప్రభుత్వం అడిగారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంబంధాలను తిరిగి పునరుద్ధరించడమే మా తల ప్రాణం తోక్కొస్తా ఉంది, ప్రారంభించాము, భవిష్యత్తులో అది మంచి ఫలితాలు ఇస్తాయని చెప్తారేమో రేపటి నుంచి. కాబట్టి లేదా సాధించారనుకోండి, ఇవన్నీ విజయం సాధించి వచ్చామని చెప్తారేమో. కానీ ఇది కేవలం రాజకీయపరమైన ఉపన్యాసాలు, ఇది మంచిది కూడా కాదు. వాళ్ళకి కూడా ఈరోజు అనుకుంటున్నారు కానీ మంచిది. ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్, అసలు సింగపూర్ ప్రభుత్వానికి రాష్ట్రానికి ఒప్పందమే జరగలేదు. రెండోది ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టినప్పుడు 143 కోట్ల రూపాయలు అడిగారనేది మీనింగ్లెస్. ఇంతకాలం మీరే చెప్పారు అది కాదని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని ప్రాజెక్టు మీద ఏరే ఆలోచనతో బయటకు వచ్చాడు తప్ప కరప్షన్స్ వీటికి వచ్చే అంత సార్ ఇక్కడ పరిస్థితి ఉండదు. చిన్న క్లారిఫికేషన్ సార్, ఇది అడిగినట్టు మెయిల్ రాసినట్టు ఉంది కదా, ఎవరన్నా అసలు అఫీషియల్ గా ఎవరు కలిసింది లేదు, ఏమి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా సింగపూర్ వాళ్ళతో భేటీ జరిగినట్టు కూడా నాకు తెలిసి అయితే లేదు సార్. ఏమన్నా భేటీలు ఏమైనా జరిగినాయా సార్ గతంలో జగన్ కి వాళ్ళకి? సిఆర్డిఏ ఆపి జగన్ గారు రాకముందు నుంచే ఈ సింగపూర్ కంపెనీతో చేసుకో ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాడు, ఇది అధికారం రాకముందుగా నుంచే. కాబట్టి అది వాళ్ళకి అర్థమైంది. రెండోది సింగపూర్ ఈ కంపెనీకి ఈశ్వరానికి మధ్య రిలేషన్ ఉన్నట్టుంది. ఆయన మంత్రి వచ్చాడు కదా ఆ రోజు, మంత్రి వచ్చాడు కాబట్టే ప్రభుత్వం అని చెప్పేశారు వీళ్ళు. నిజానికి ఆ సమయం లేదు, వాళ్ళ కొడుకో సంథింగ్ ఎవరికో రిలేషన్ ఉంది ఆ కంపెనీతో, తప్పు కూడా కాదు. కానీ ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఈశ్వరన్, బస్ ఇప్పుడు బయట ఉండడం లేదు నాకు తెలియదు. అంటే ఆ కంపెనీ వ్యవహారాలే డిఫెన్స్ లో పడిపోయినాయి. ఇంకా ఈయనట్టు అడుగుతాడు. పైపించు సింగపూర్ కంపెనీలు కానీ సింగపూర్ ప్రభుత్వం కానీ చాలా సీరియస్ గా నాన్ కరప్షన్ విషయాలు ఉంటుంది. జగన్ గారు నిజంగా మెయిల్ పెట్టుంటే జగన్ మీద కేసు పెట్టుంటారు కదా, సింగపూర్ వాళ్ళు వదిలేస్తుంటారా ఒక ముఖ్యమంత్రి అడిగితే. కాబట్టి ఇది మీనింగ్లెస్, కేవలం ఏదో చెప్పాలి కాబట్టి జగన్ మీద రాళ్ళు వేయాలి కాబట్టి వేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు.